వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. ఇక మై హోమ్ రామేశ్వరరావు గారికి నారా లోకేష్ గారు షాక్ ఇవ్వడం ఏంటి, సో దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో అమ్మా. సార్ చెప్పండి, మై హోమ్ రామేశ్వరరావు గారికి నారా లోకేష్ గారు షాక్ ఇవ్వడం ఏంటి? మై హోమ్ రామేశ్వరరావు గారికి నారా లోకేష్ గారు షాక్ ఇవ్వడం కాదు, కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చేలాగా ప్రభుత్వమే షాక్ ఇచ్చింది. ఎస్పెషల్లీ లోకేష్ గారు అని ఎందుకంటే యువగలం పాదయాత్రతో బాగా పేరు సంపాదించుకొని ఎప్పుడూ సుమారుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మంగళగిరిలో ఒకటి రెండు సార్లు గెలిచిన తర్వాత ఎప్పుడూ జెండా పాతిన దాఖలాలు లేవు టీడీపీకి. అటువంటి టీడీపీకి మరలా జెండా పాతి మంచి మెజార్టీతో గెలుచుకొని, అంటే నెపోటిజం అనేస్తాం సింపుల్గా. బాబు గారు అబ్బాయి కదా, ఈయనకి ఈజీగా గెలిచి దగ్గర వెళ్ళొచ్చుగా. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అత్యంత ఆదరణ, రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకున్న గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కదా. అటువంటి వ్యక్తే ఆయన పులివెందులు తప్ప వేరే దగ్గర పోటీ చేసిన దాఖలాలు ఏం లేవు. అంటే గెలవలేరని భయమా, లేదంటే ఎందుకులే కెలుక్కోవడం, పరువు తగ్గించుకోవడం అనుకుంటున్నారు. ఈయన అలా కాదు కదా. ఆయన అందరూ విమర్శించారు, పప్పు అన్నారు, గిప్పు అన్నారు, ఏదో అన్నారు, మొత్తానికి అక్కడే మళ్ళీ ఎక్కడ పోగొట్టుకున్నాడు అక్కడే గెలిచి చూపించాడు. పప్పు అన్న వాళ్ళ చేత నిప్పు అనిపించుకున్నారు. ఎగ్జాక్ట్లీ, బాగుంది, బాగా చెప్పారు. సో అట్లాంటి లోకేష్ గారే ఈ రద్దు చేశారు మైన్స్ ఇవన్నీ అని అంటున్నారు. కానీ అంటే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఐటీ శాఖగా కానీ మిగతా పరిశ్రమలకు సంబంధించి కేర్ తీసుకుంటున్న వ్యక్తిగా కొంచెం యువగలం వరకు, అంటే పార్టీలో ఉన్న యువనేతల వరకు ఉండే అభిప్రాయాలను సేకరించి ఏది తీసుకుంటే బాగుంటుంది అనే దృక్పథంలో కూటమి ప్రభుత్వం ఎక్కువగా ఆయనకి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తున్నట్టుగా ఉంది. కాబట్టి ఆయన షాక్ ఇచ్చారన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే రేపు ప్రధానమంత్రి 8వ తేదీన వచ్చే వేడుకకు కూడా, ఈవెంట్కి కూడా ఆయనే దగ్గరుండి పర్యవేక్షణ చేయడం అని చూస్తున్నాం. అంటే ఆయనకి ఎంత ప్రాధాన్యత ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇకపోతే కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అరాచకాలని ఎక్కడా ప్రస్తావించట్లేదు. ఆ అరాచకాలు చేసిన వ్యక్తులకి కటకటాల వెనక పంపించే పనిలో లేదు. ఎంతసేపు అభివృద్ధి జపము, లేదంటే ప్రజల యొక్క సదుపాయాలు, ప్రజల యొక్క సౌకర్యార్థము ఈ జపమే చేస్తున్నా తప్ప వాళ్ళని ఎక్కడ చెక్ పెట్టట్లేదని రీసెంట్గా ఒక ప్రముఖ ఛానల్ కూడా, ఏబిఎన్ లాంటి ఛానల్స్ కూడా దానికి క్వశ్చన్ చేస్తున్నాయి. అంటే ప్రభుత్వం ఎంతసేపు ప్రజల యొక్క మౌలిక సదుపాయాలు, వాళ్ళ సౌకర్యార్థం, వాళ్ళకి అవసరమైన రోడ్లు, త్రాగునీరు, లేదంటే రెవెన్యూ జనరేట్ చేయడం, ఇవే చేస్తున్నాయి. మంచిదే, కానీ ప్రతిపక్షంలో ఉన్నవాడు అలా ఉండడు కదా. ఏదో ఒకటి కెలుగుతూ ఉంటాడు. ప్రభుత్వం అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అంటుంటారు. ఒకవైపు యుద్ధం చేస్తూనే రాజ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి ఏ రాజైనా సరే. ఎక్కడ కూడా గత ప్రభుత్వం చేసిన అరాచకాల మీద యుద్ధం చేస్తూనే ఈ ప్రభుత్వం కాపాడుకోవాలి, పరుగులు పెట్టాలి. అంటే గత ప్రభుత్వంలో జరిగిన చాలా అవకతవకలకి చెక్ పెడుతూ, వాటి మీద ఎంక్వైరీ చేస్తూ, వాటికి సంబంధించిన మూలాన్ని వెలికి తీస్తూ, ఎవడైనా దొరికితే వాడిని లోపలేస్తూ కూడా చెయ్యాలి. కాబట్టి ఇక్కడ మై హోమ్ రామేశ్వరరావు గారి మీద ఏదైతే గతంలో రాయలసీమకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఒక 50 ఏళ్ళ లీజుకో లేదా 100 ఏళ్ళ లీజుకో కొన్ని గనులను కేటాయించిందో దానికి సంబంధించి వీళ్ళు చెక్ పెట్టడం జరిగింది. అంటే ఎందుకు చెక్ పెట్టారు అని అనుకోవచ్చు మీరు. ఇక్కడ కారణాలు ఏమైనా కానీ చాలా మనకి మై హోమ్ రామేశ్వరరావు గారి పేరు మనకు చాలా సందర్భాల్లో ఎలా వినబడిందంటే, ఇదేంటి మై హోమ్ రామేశ్వరరావు గారు ఒక ప్రముఖ ఛానల్ తీసుకున్నారు, ఆ ఛానల్లో ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు, ఆ ఛానల్ ఆయన తీసుకుని, అంటే తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి అప్పచెప్పారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఎలక్షన్స్ ముందు వరకు కూడా ఆయనే నడిపించారు ఆ ప్రముఖ ఛానల్ని. ఆ ప్రముఖ ఛానల్ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, ఈవెన్ జనసేనాని మన పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కానీ, ఇలా రకరకాలుగా అందరినీ కూడా ఎవరిని విడిచిపెట్టకుండా వ్యక్తిత్వ హననం చేయడం, వాళ్ళ మీద ట్రోల్స్ చేయడం, రకరకాలుగా పిచ్చిగా ఎంటర్టైన్ చేసేలాగా మాట్లాడడం. ఎవరైతే కూటమిలో, ఎన్డీఏ కూటమిలో ఉన్న స్పెషల్గా బాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళ మీద ఎవరైతే వెటకారంగా వ్యంగ్యంగా మాట్లాడతారో అటువంటి వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూ చేయడం, మన ఆర్జీవి గారు లాంటి వాళ్ళతో మాట్లాడించారు, చాలా చేశారు. చాలా చేసినా కూడా వీళ్ళు ఎక్కడా స్పందించలే కూటమి వాళ్ళు. అంటే ఇప్పుడు మీ కూటమి వాళ్ళ నినాదం కానీ ఎవరైనా ఎలా అభిప్రాయం ఫీల్ అవుతారంటే, మీకు ఒక సమ్ ఎక్స్ అనే వ్యక్తి ఇష్టం, లేదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం మీకు అన్న, టైగర్, సింహం, లయన్ ఏదో చెప్పండి పర్వాలేదు, లైగర్ ఏదైనా పెట్టుకోండి, కానీ పక్కవాడిని మాత్రం కించపరిచేలా మాట్లాడద్దు.
ఇప్పుడు యాడ్స్ ఉంటాయి, పబ్లిసిటీ. లక్స్ సోప్ ఉంది, నా లక్స్ సోప్ వాడితే సినీతారుల సోపు సినిమా హీరోయిన్లాగా అయిపోతారని పబ్లిసిటీ చేయి. అంతేగాని పక్కన వేరే సోపుని కంపేర్ చేసి నువ్వు ఆ సోప్ వాడితే ముఖం నల్లగా అయిపోద్ది, ఈ సోప్ వాడితే ఒళ్ళంతా దద్దుర్లు వస్తాయి, స్కిన్ ఎలర్జీస్ వస్తాయి, ఎట్లా చేయకూడదు కదా. అలాగే ఇక్కడ కూడా నీకు నచ్చితే వాడిని ఆ వ్యక్తి ఆరాధ్యంతో మునిగిపో, తన్మయత్వంతో తిరుగు వాళ్ళ పేరుని జపం చేస్తూ, కానీ పక్క వాడిని కించపరచకూడదు కదా. లోకేష్ గారి తల్లిని నిజంగా ఎలక్షన్స్ ముందు అత్యధికంగా ట్రోల్స్కి గురైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ఒకటి పవన్ కళ్యాణ్ గారు, రెండు లోకేష్ గారే. ఎందుకంటే వచ్చినట్టు మాట్లాడారు చాలా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తల్లి గురించి, భార్యల గురించి, పిల్లల గురించి, తర్వాత ఈయన లోకేష్ గారి గురించి తల్లి గురించి, ఆయన పర్సనాలిటీ గురించి ఎంత వ్యక్తిత్వహనం చేయాలో అంత చేసేసారు. ఇంకా చేయడానికి ఏమీ లేదు. వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారయ్యా? ఒక్కొక్కడైతే మా జగనన్న అనాలి కానీ గంటలో అబ్బా కొడుకులు ఇద్దరిని లేపేస్తా అన్నాడు. ఆయన ఎక్కడున్నాడో తెలియదు. ఇప్పుడు బయటికి రావడానికే బయటపడుతున్నారు. ఎందుకు అంత మితి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ స్థాయిలో తిట్టమని చెప్పుంటాడు. నేనైతే నా అభిప్రాయం, పర్సనల్ ఒపీనియన్, ఆయన మరీ నువ్వు ఎలా తిట్టు, ఆడిని వాళ్ళ అమ్మ అయ్యే బూతులు తిట్టు అని చెప్పుంటాడా? ఆయన చెప్పేదేంటి? చంద్రబాబును విమర్శించండి, లోకేష్ని విమర్శించండి అని చెప్పుంటారు. వీళ్ళు సంకలు గుద్దేసుకొని జగనన్న ఏదో మెడల్స్ ఇచ్చేస్తాడు అనుకొని మరి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి విమర్శించారు. అది తప్పు. అలా విమర్శించేలాగా ఆ ఛానల్ ప్రోత్సహించింది. ఏదైతే మన మై హోమ్ వాళ్ళు ఛానల్ని దాన్ని లీజుకు తీసుకోవడమో లేదంటే వీళ్ళు షేర్స్ పెట్టడం జరిగిందో ఆ ఛానల్కి సంబంధించి కాస్త ఆ ఛానల్లో మరికొద్దిగా ఎక్కువ చేశారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తప్పుని అది తప్పు అని చెప్పకపోవడం కూడా తప్పే. పైగా పైపెచ్చు ఆ ఛానల్లో తప్పులు ప్రచారాలు మరికాస్త ఎక్కువ చేయడం జరిగింది. ఎలక్షన్స్ ఇంకా కొద్ది రోజుల్లో ఉన్నాయి అంటుండగా ఆ ఛానల్లో ఎవరైతే హెడ్ డిబేట్స్ చేస్తాడో మహానుభావుడు, ఆయన వైసీపీతో లాలూచీ పడినట్టుగా కొన్ని వీడియోస్ కూడా మనం యూట్యూబ్లో చూసాం. మరి అది ఎంతవరకు వాస్తవమో లేదంటే ఆ వాయిస్ కూడా పెద్దగా క్లారిటీ లేదు. ఎట్లా ఫేవర్గా ఉండి కూటమి ప్రభుత్వాన్ని, అదే కూటమిలో ఉండే బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని విమర్శించండి, మీరు ఇలా మాట్లాడండి, ఇలాంటి క్వశ్చన్ చేయండి అని వెనక దాన్ని ఏమంటారు డ్రాయింగ్ రూమ్లో వాళ్ళకి ఎవరైతే చర్చకి కూర్చోబెడతారో వాళ్ళతో ముందే ముచ్చట్లు పెట్టాం అనమాట. మీరు అలా ఆ క్వశ్చన్ ఏంటి, ఇట్లా మాట్లాడదు, మీరు ఇలా మాట్లాడండి, వీళ్ళు చేద్దాం అన్నట్టుగా వాళ్ళు పూర్తి స్థాయిలో ట్రైనప్ చేసుకొని అక్కడికి వచ్చి డిబేట్ చేసినట్టు బిల్డప్. అంటే మీకు అంత వ్యక్తిత్వ హననం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే మీకు ఆ స్థాయిలో డబ్బులు ముట్టినాయి. డబ్బులు ముడితే కదా ఛానల్స్ వాళ్ళు కూడా దిగజారి ఆ పని చేస్తారు. డబ్బులు ముట్టకపోతే ఎందుకు చేస్తారండి వాళ్ళు? ఇవాళ రేపు ఎథిక్స్ పాడు ఏదో మాట్లాడతారు కానీ ఇంకా మరి వద్దులేండి, అటువైపు వెళ్తే వేరేలాగా వస్తుంది. సో అట్లాగా ఒక ఛానల్కి ఇలా చేశారని అక్కడ వైసీపీ ప్రభుత్వం నుంచి ఇలాంటి లీజులు తీసుకునే ప్రయత్నంలో భాగంగా అంటే మరి వాళ్ళకి మెప్పు పొందాలంటే వీడికి గనులు తవ్వుకోవడానికి ఛాన్స్ ఇవ్వాలి కదా. అందుకని ఆ విధంగా చేశారు. కాబట్టి అవన్నీ కాదు కానీ మొత్తానికి ఆ లీజు రద్దు చేసే ప్రోగ్రామ్ అయితే కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఇంకా వీళ్ళు నయ్యం జస్ట్ రద్దు చేసి వదిలేశారు. వైసీపీ వాళ్ళు ఇదేం చేసేవారు, ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు ఇచ్చిన లీజ్ అన్నింటి కూడా వాడికి తిరిగి అవి చేసి ఇది తప్పు అది తప్పు అని చెప్పి పెనాల్టీలు ఫైన్లు విధించి అన్ని విధించి ఇబ్బంది పెట్టేవారు. అవసరమైతే అక్కడ లోపల కూడా టార్చర్ చూపించేవారు. వీళ్ళు సింపుల్ గా లీజ్ రద్దు అని చెప్తున్నారు అంతే. అది కూడా ఎందుకంటే రీసెంట్ గా మై హోమ్ అధినేత వాళ్ళు వచ్చి బాబు గారిని కలిసి వెళ్ళారంట. బట్ బాబు గారి నుంచి మరి ఎటువంటి హామీ వచ్చిందో లేదా చూద్దామని చెప్పారో తెలియదు కానీ మొత్తం మీద ఇదైతే కొంచెం వైరల్ అవుతున్న అంశం అది. ఓకే సార్, థ్యాంక్స్.